2025 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ వారం మిథున రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. గ్రహస్థానాలు మీ జీవితంలోని వివిధ రంగాలపై ప్రభావం చూపుతుంది. ఈ వారం మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు, కానీ మీ తెలివితేటలు మరియు అనుకూల ఆలోచనలతో వాటిని అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న చిన్న విభేదాలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం ద్వారా మీ బంధాలు మరింత బలపరుచుకోవచ్చు. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది, అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొన్ని కుటుంబకరమైన బాధ్యతలు పెరుగుతాయి. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, అయితే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. నిద్ర సరిగ్గా పోవటం చాలా అవసరం. ఉద్యోగపరంగా ఈ వారం మీకు కొన్ని అవకాశాలను అందిస్తుంది. మీ పనిలో మీరు మరింత శ్రద్ధ వహించటం అవసరం. ఆర్థికంగా ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మీ పనిలో మీరు మరింత శ్రద్ధ వహించటం అవసరం. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి. కొత్త ప్రాజెక్టులు లేదా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, వాటిని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. మీ పై అధికారులతో వాదనలకు దిక్కండి. మీ పనిలో ఏకాగ్రత అవసరం. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చును తగ్గించండి. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం, అయితే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్పులు తీర్చడానికి ప్రయత్నించండి. కొన్ని అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీ గురువుల సహాయం తీసుకోండి. ఏకాగ్రతతో చదవండి. ఈ వారం మీరు చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు ఆహ్లాదకరంగా ఉంటాయి. దూర ప్రయాణాలకి ముందు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. సామాజిక జీవితంలో మీరు చురుగ్గా ఉంటారు. మానసిక స్థితిలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంది. మీ స్నేహితులతో సమయాన్ని గడపండి. కొన్ని సామాజిక బాధ్యతలు పెరుగుతాయి. ఈ వారం మీ మానసిక స్థితిలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. యోగా మరియు ధ్యానం చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతిరోజు గణేశుడిని పూజించండి. బుధగ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించండి. పేదవారికి సహాయం చేయండి. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. మీ తెలివితేటలను మరియు అనుకూల ఆలోచనలను ఉపయోగించి సవాళ్లను అధిగమించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించండి.